నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమంద హాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకు గడను చేతపట్టుకొని మహాకామేశ్వర ఆంకయై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, శ్రీ అమ్మవారు మహాత్రిపుర సుందరీదేవిగా పూజలందుకుంటున్నారు. 27వ తేదీ శనివారం లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. లలితా త్రిపుర సుందరి ఆదిశక్తి స్వరూపిణి, దశమహా విద్యలలో ఒకటి. ఈమె ముల్లోకాలను అందంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి త్రిపుర సుందరి అని పేరు వచ్చింది. బండాసురుడు అనే రాక్షసుడు లోకాలను బాధించినప్పుడు అతన్ని సంహరించడానికి లలితాదేవి అవతరించింది. ఈమె శ్రీ విద్యా సాంప్రదాయానికి సంబంధించింది. ఇది దేవి ఉపాసనలో ఒక ముఖ్యమైన రూపం. బండాసుర రాక్షసుడు లోకాలను ఆక్రమించి దేవతలను, ప్రజలను పీడిస్తున్నప్పుడు లలితాదేవి అవతరించి తన శక్తితో బండాసురుడిని సంహరిస్తోంది. ఈమె తన శక్తివంతమైన ఆయుధాలతో, మంత్రాలతో రాక్షసుడిని ఓడించి లోకాలను రక్షిస్తోంది. లలితా త్రిపుర సుందరి శక్తి స్వరూపాలలో ముఖ్యమైన దేవత. ఆమె ఆదిపరాశక్తి స్వరూపం. దసరా ఉత్సవాలలో లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు మహాత్రిపుర సుందరిగా ఈ అలంకారంలో కనిపించడం విశేషం. మరొకసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.